బైబిలు ఎంత గొప్పదో, మానవులకు తెలియని సంగతులు ఎంత చక్కగా మాట్లాడుతుందో ఈరోజు మీకు అర్థమవుతుంది. మనిషి పతనానికి కారణం నుదిటి రాతల చెడ్డ తలంపుల. ఇది అంశం. మనిషి పతనానికి కారణం నుదిటి రాతల చెడ్డ తలంపుల. దేవుని పిల్లరా, ఈరోజు సమాజాన్ని చూస్తున్నప్పుడు మనకి పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, వృద్ధుల వరకు అందరూ కూడా చెడిపోయారు, పాడైపోయారు. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే జరుగుతుంది. లోతు గారు కుటుంబం ఉంటున్న స్థలం సొదొమ గొమొర. ఆ పట్టణాలలో లోతు ఇంటి మీదకి లోతు కుటుంబంలో ఉన్న వారిని మా యొద్దకు పంపించండి, మేము వాళ్ళని కూడాలి అని వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో ఎవరెవరు వచ్చారట? వృద్ధులు వచ్చారు, బాలురు వచ్చారు. అంటే చిన్నపిల్లలు, యవనస్తులు, ముసలివాళ్ళు. అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి వాడు పాపానికి అలవాటు పడ్డాడు, నేరాలకు అలవాటు పడ్డారు. అంతే కదా? ఈరోజు తప్పు చేయడానికి వయసుతో సంబంధం లేదు. పాపాలు, నేరాలు చేస్తున్నారు, నేరస్తులుగా మారిపోతున్నారు, జైలు పాలైపోతున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాగా మనుషులు పతనమైపోతున్నారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలా జీవితాలని నాశనం చేసుకుంటున్నప్పుడు చాలామంది ఒక మాట మాట్లాడతారు. ఏం మాట మాట్లాడతారంటే, వాడికి రాత అలా రాసి పెట్టుందరా అంటారు. విన్నారా? పెద్దలు ఎక్కువ మాట్లాడతారు ఇది. ఏటట? వాడు రాత అలాగుందరా, అందుకే వాడు అలాగైపోయాడు. ఇందుకీ రాత రాసిన వాడు ఎవడట? మళ్ళీ తిరిగి కేసు ప్రతిదీ కూడా ఎవరి మీద వేస్తారంటే మనుషులు, వాడి నుదుటి రాత దేవుడు అలా రాశాడు అంటారు. వాడి నుదుటి మీద దేవుడు అనే ఆయన రాత అలా రాశాడు, అందుకే వాడు దొంగగా మారిపోయాడు, అందుకే వాడు వ్యభిచారిగా మారిపోయాడు, అందుకే వాడు ఇదిగో హత్యలు చేసుకుంటూ తిరుగుతున్నాడు, అందుకే రౌడీ అయిపోయాడు, అందుకే ఉగ్రవాది అయిపోయాడు, అందుకే టెర్రరిస్ట్ అయిపోయాడు. ఇదేనా లోకం మాట్లాడుకునేది? మనిషి పతనమైపోయినా, మనిషి బాగుపడినా, మనిషి మాట్లాడుకునేది ఏంటంటే దేవుడు అతనికి అలా రాశాడు అని మాట్లాడతారు. ఇది నిజమేనా? దేవుడు నుదుటిపైన రాతలు రాస్తాడా? ఆ రాసినట్టుగా మనుషులు భూమి మీద బ్రతుకుతారా? ఆలోచిద్దాం. దేవుడు మనుషుల కోసం ఏమి రాస్తున్నాడో ఆలోచిద్దాం. దేవుడు మనుషుల పతనానికి కారణం ఏమని చెప్పాడో చూద్దాం. మనుషులు నాశనం అయిపోవడానికి కారణాలు ఏమని చెప్పాడో చూద్దాం. మిమ్మల్ని ముందుగా ఒక మాట అడుగుతాను నేను. దేవుడు నాకు వ్యభిచారిగా బ్రతకమని రాత రాసి, ఈయన్ని దైవజనుడిగా బ్రతకమని రాత రాశాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడు చెప్పండి? అప్పుడు పక్షపాత అవుతాడా? అవడా? ఒకడిని దొంగగా పుట్టించి, ఒకడిని రౌడీగా పుట్టించి, నన్ను మంచిగా పుట్టించాడు అనుకోండి, మీరు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతే దేవుడిని ఏమని నిలదీస్తారు? మీరే కదా నన్ను రౌడీగా రాత రాసి పంపించారు, నేను రౌడీజమే చేశాను, నన్ను ఎందుకు శిక్షించారని అడుగుతాడా? అడగడా? అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? జీవితం అనేది ఎలా జీవించాలో నీ చేతుల్లో ఉంటుంది తప్ప దేవుడు అనే ఆయన ఏ రాత నీ జీవితం పట్ల రాయడు. కానీ నా పని చేయమని మాత్రం రాస్తాడు, నా కొరకు బ్రతకాలని రాస్తాడు, నా కార్యాలు చెయ్యు అని రాసి పంపించాడు తప్ప అందరికీ. మనుషులు చెడిపోయి పాపాలు చేయాలి, నేరస్తులు అయిపోవాలి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలి అని దేవుడు ఎక్కడ నుదిటి రాతలు అనేవి రాయడు. మనుషులను దేవుడు ఎలా పుట్టిస్తాడో తెలుసా?
ఒక మాట చదివిస్తాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం బైబిల్ తీయండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదువుదాం అందరం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. తప్పులు పాపాలు అన్నీ మనిషికి మొదట పుట్టేది ఎక్కడ చెప్పండి? హృదయం. హృదయంలో నుంచే కదండి చెడ్డ కార్యాలన్నీ బయటకు వస్తాయని యేసుప్రభువు చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ చెడు కార్యాలన్నీ మొదట ఎక్కడి నుంచి బయటకు వస్తాయని చెప్పాడు? హృదయములో నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి అన్నాడు. తినే తిండి మనిషికి అపవిత్రత పరచదు, అది తెల్లవారేసరికి బహిర్భూమిలోనికి వెళ్ళిపోతుంది, బహిర్భూమి ద్వారా వెళ్ళిపోతుంది. కానీ మనిషిని అపవిత్రపరిచేవి తినే తిండి కాదు, మనుషుని యొక్క హృదయములో నుంచి వచ్చే చెడ్డ కార్యాలు, వ్యభిచారం, దొంగతనం, లోభత్వం, ఇవన్నీ కూడా మనిషి హృదయములో ఉంటాయి అని యేసుప్రభువు చెప్పాడు. మీకు తెలుసన్ని. ఇప్పుడు మరి దేవుడు ఆ చెడ్డ కార్యాలు లేదా చెడు తలంపులు వాడి హృదయములో పెట్టి హృదయాన్ని నిర్మించాడా? చెడు హృదయాన్ని దేవుడు చేశాడా? లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, యథార్థంగానే మనుషులను పుట్టించాడు. ఇప్పుడు మీరు చదువుకున్న మాట ఎంత బాగుంది చూసారా? దేవుడనే ఆయనట వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. అంటే అందరికీ పవిత్రమైన హృదయాలు ఇచ్చాడు, పరిశుద్ధులుగానే జన్మనిచ్చాడు. దేవుడు ఒకరినొకలాగా పుట్టించలేదు. ఒరే నువ్వు రౌడీ అవ్వాలరా, నీ హృదయం నిండా మూర్ఖత్వం నింపుకుని అందరిని చంపాలరా అని ఏమన్నా మూర్ఖమైన హృదయంతో వాడిని పుట్టించాడా? పుట్టించలేదు. మీరు లోకంలో చూడండి, ఒకడు కోపిష్టివాడుగా ఉంటాడు, ఒకడు ఏమన్నా శాంతం కలిగిన వాడుగా ఉంటాడు, ఒకడు అందరినీ కొడతా ఉంటాడు, ఒకడు అందరినీ దోచుకుంటూ ఉంటాడు. ఏమంటే వాడి హృదయాన్ని వాడు అలా మార్చుకున్నాడా? దేవుడు ఏమైనా ఆ హృదయాన్ని అలా సృష్టించాడా? బాగా ఆలోచించండి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, నేను అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాను, అందరినీ ఒకేలా చేశాను. నేను నాలో తారతమ్యాలు ఏమీ లేవు. ఒకడిని దొంగగా, ఒకడు వ్యభిచారిగా, ఒకడు పాపిష్టోడుగా, ఒకడు మంచివాడిగా నేను పుట్టించలేదు. వాడి జీవితాన్ని అలా మార్చుకున్నది వాడే. వాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. మీరు చదువుకుంటున్నప్పుడు ప్రసంగ గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అని కిందకి వెళ్ళేసరికి అంటాడు, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. అంటే తంత్రాలు కల్పించుకొని, ఎవరు ఈ తంత్రగొట్టు ఎవరు? ఇంతకీ అపవాది వేసిన తంత్రాలలో వీడు మాయలోనికి వెళ్ళిపోయి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వ్యభిచారం అపవాది సృష్టించింది, దొంగతనాలు అపవాది సృష్టించింది. ఆ తంత్రాల్లోనికి యథార్థవంతుడైన వీడు వెళ్ళిపోయాడు. మనిషిని దేవుడు ఒకేలా చేశాడు, ఏకరీతిగా నిర్మించాడు. ఇదే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయము 2వ వచనం. 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. చూసారా ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. నరులు దారి తొలగి చెడిపోయారు. ఏ దారిలోంచి చెడిపోయారు అంటే దైవ మార్గములో నుంచి లోక మార్గంలోనికి వెళ్ళి చెడిపోయారు. దేవుడి వాక్యం వెనక, దేవుడి దగ్గరకు రాక, దేవుడి వాక్యాన్ని అనుసరించి బ్రతకక మారిపోయారు, చెడిపోయారు. మనుషులు చెడిపోయారు. దేవుడు పుట్టించిన మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత చెడిపోయారు తప్ప చెడ్డవారిగా రాతలు రాసి మనుషులను దేవుడు పుట్టించలేదు. ఓకేనా? ఇది 53వ అధ్యాయానికి కూడా రండి. 53వ అధ్యాయానికి కూడా రండి. మొదటి వచనం చూడండి. ఇదే కీర్తనల గ్రంథంలో 53వ అధ్యాయం
మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూసారా, మేలు చేయువాడు ఒకడును లేడు. వారు చెడిపోయారు, వారు చెడిపోయారు. ఏమంటే మీరు షాప్ దగ్గర నుంచి పాలో పెరుగో తెచ్చుకుంటారు. తెచ్చుకున్న రోజు ఎలా ఉంటాయి చెప్పండి? పాలు తెచ్చుకున్న మొదటి రోజు ఎలా ఉంటాయి? బాగుంటాయి. పెరుగు తెచ్చుకున్న మొదటి రోజు ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక 4 రోజులు 3 రోజులు పాలు ప్యాకెట్ వాడకుండా అలా పక్కన పడేశారనుకోండి, అదేమైపోద్ది? ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. షాపుడి దగ్గరికి వెళ్ళి ఏం పాడైపోయిన పాలు ఇచ్చావు అంటావా? ఎందుకనో చెప్పండి. నేను ఇచ్చిన రోజు బాగున్నాయి, నువ్వు వాడుకోక త్రాగక 4 రోజులు పక్కన పెట్టి పాడు చేసుకుని నా దగ్గరికి వచ్చి పాడైపోయిన పాలు ఇచ్చావంటావా? అంటాడా షాపు వాడు? వాడు ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నాయి, నువ్వు అదే రోజు వాడుకుంటే అవి బాగుండు. పక్కకు పెట్టి 4 రోజుల తర్వాత పాలు పాడైపోయినా గొడవకి వెళ్తే ఏం బాగుంటుందండి? ఇది ఎందుకు చెప్పాను తెలుసా మీకు? ఇప్పుడు నరులను పుట్టించేటప్పుడు దేవుడు యథార్థవంతుడిగా పుట్టించాడు, ఒకే హృదయంతో మంచి హృదయంతో మంచివాడిగా పుట్టించాడు. కానీ మనుషులు తర్వాత ఏమైపోయారట? చెడిపోయారు. చెడిపోయిన వీడు అంటున్నాడు, దేవుడి వల్లనే చెడిపోయాను నేను, దేవుడు నాకు రాత ఇలా రాశాడు అంటున్నాడు. ఇది ఎంత దారుణం అండి! ఇది ఎంత దారుణమైన మాట ఇది. దేవుడు నిజంగానండి మనుషులను పుట్టించేటప్పుడు ఎంత బాగా చేశాడు అంటే, తన స్వరూపం ఇచ్చి తన పోలికి ఇచ్చి మనుషులను చేశాడు. మనిషి పుట్టినప్పుడు అండి మనిషి చాలా బాగుంటాడండి. మీరు కావాలంటే పిల్లల్ని చూడండి, చిన్నపిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని చూడండి. వాళ్ళలో కల్మషం కానీ, వాళ్ళలో పగ కానీ, వాళ్ళలో కక్ష కానీ, వాళ్ళలో వేరుభావం కానీ ఏమైనా ఉంటాయండి? ఎవడు పలకరించినా, ఎవ్వరు చిన్ని అన్న వాడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు పలకరించగానే నవ్వుతాడు, బోసి నవ్వులు నవ్వుతాడు. ఆ నవ్వు చూడగానే ఎంత ఆనందం వేస్తుందండి! ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దాడేయాలనిపిస్తుంది. వాడు నవ్వు చూడగానే తెలియని ఆనందం. పిల్లలు నవ్వు చూడగానే, వాడు చిన్నప్పుడు వాడు నవ్వునప్పుడు నీకు ఆనందం వేసింది, సంతోషం వేసింది కదా, వాడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నవ్వుతాడు. ఆ నవ్వు ఎలాగుంటుంది? ఆ నవ్వులో తెలియని ఏదో విషం, ఆ నవ్వులో ఏదో తెలియని వ్యంగ్యం, ఆ నవ్వులో తెలియని ఏదో వెకిలింత, ఆ నవ్వులో మనల్ని వెక్కిరించే స్వభావం ఏదో కనపడుతుంది. చిన్నప్పుడు కనపడిందా? బోసి నవ్వులు ఎంత బాగుంటాయి! ముద్దు పెట్టుకుంటే కానీ వదలలేవండి పిల్లల్ని కదా. అంత బాగా పుట్టిస్తే 20 సంవత్సరాలకి ఈడు నవ్వు ఇలాగ ఎందుకు మారిపోయింది, ఈడు ఇలాగ ఎందుకు పాపిష్టుడు అయిపోయాడు, ఎందుకు ఈడు హృదయం ఇలా తయారైపోయిందంటే, లోకపు పాపం అంతా వాడి హృదయంలో నింపుకొని నవ్వుతున్నాడు. అందుకే వాడు నవ్వు చూడలేం, అందుకే వాడి మాటలు చూడలేం. చిన్నప్పుడు చూడండి, బిడ్డ ఎవరి చేతులు చాపినా వచ్చేస్తాడండి. వస్తాడా రాడా? వస్తాడు. పెద్ద అయిన తర్వాత రారా ఇంటికి రారా అంటే, నేను మీ ఇంటికి రాను, మీరు మంచోళ్ళు కాదట. ఎవరు చెప్పారు వీడికి? ఎవరు చెప్పారండి? ఎందుకు మనిషి ఇలా పాడయ్యాడు? ఎందుకు ఇలా నేరస్తుడు అయిపోయాడు? ఎందుకు ఇలాగా చెడ్డ తలంపులతో బ్రతుకుతున్నాడు అంటే, దేవుడిని విడిచిపెట్టి, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుని చెడిపోయి, భక్తిహీనుడుగా మారిపోయి పాపపు కార్యక్రమాలు చేస్తూ దానికి తగ్గ శిక్షలు మనిషి భూమి మీద అనుభవిస్తూ ఈడు చెడిపోయి నేరాన్ని మాత్రం ఎవరి మీద గెంటుతున్నారు? దేవుడు రాత అలా రాశాడండి. అలా రాశాడా? అలాగెలా రాస్తాడు? దేవుడు రాసింది ఒకటే రాత. భూమి మీదకి వెళ్ళిన తర్వాత, మీరు నా పిల్లలు, నేను మీకు తోడుగా ఉంటాను, భూమి మీద మీరు నన్ను మహిమపరచండి, ఎల్లప్పుడూ నేను మీకు క్షేమాన్ని ఇస్తాను అన్నాడు. ఆ వాక్యాన్ని వీడెప్పుడు పట్టించుకున్నాడు? దేవుడి మాట ఎప్పుడండి మనిషి పట్టించుకున్నాడు? నేను లోకాన్ని వద్దండి, నేను దేవుడి కోసం బ్రతుకుతానండి, దేవుడు పని చేస్తానని ఎప్పుడు వచ్చాడు దేవుడి దగ్గరికి మనిషి? ఎప్పుడు లోబడ్డాడు దేవుడి వాక్యానికి? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరినీ ఒకే విధంగా చేశారు, కానీ మనుషులు బొత్తిగా ఏమైపోయారట? చెడిపోయారు. చెడిపోయింది మనిషి, పాడైపోయింది మనిషి. దేవుడు మాత్రం చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. మరి ఏంటండి ఈ మానవ పతనం? ఎందుకు వీడిలాగా మారిపోయాడు అంటే, దేవుడండి నిజంగా బైబిల్లో మాట రాశాడు. మరి చాలా జాగ్రత్తగా చదవాలది. యెషయా గ్రంథానికి రండి,
65వ అధ్యాయానికి రండి అందరూ. ఏమండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఏమండి మొదటి వచనం చదువుదాం. నా యొద్ద విచారణ చేయవారిని, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనెల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు. ఈ 2వ వచనం బాగా ఆలోచిద్దాం. 2వ వచనంలో ఉన్న దేవుడి బాధను ఆలోచిద్దాం. ఏమంటున్నాడు 2వ వచనంలో అంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనిషి చెడు మార్గంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంట? తమ ఆలోచనలను అనుసరించి అన్నాడు. మనిషి తన జీవితం గురించి తాను ఆలోచించటం మొదలుపెట్టాడు, అక్కడే ప్రమాదంలో పడ్డాడు. తన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తాను మాత్రమే ఆలోచించి తీసుకున్నాడు తప్ప దేవుడిని అడిగి తీసుకోలేదు. దేవుడి ఆలోచనలకు, దేవుడి వాక్యానికి స్థానం లేకుండా అయిపోయింది మానవ జీవితంలో. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. తమ ఆలోచనలను అనుసరించి మనుషులు చెడిపోయారంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. కూతురికి వివాహం చేయాలి, లేదంటే కొడుకుకు వివాహం చేయాలి. అప్పుడు మనుషులు ఏం ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు నా కూతురికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఎలాంటి వివాహం చేయాలి, ఏమండి, ఎవరినిచ్చి వివాహం చేయాలి? ఈ ఆలోచనలు దేవుడిని అడుగుతారా, మనుషుల్ని అడుగుతారా? బాగా అర్థమవుతాడు ఇప్పుడు దేవుడు మీకు. మనం ఎందుకు చెడిపోయామో కూడా మనకు బాగా అర్థమవుతుంది. మన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం, దేవా ఈ పెళ్ళి ఎలా చేయమంటారు, ఎవరికిచ్చి పెళ్లి చేయమంటారు అని దేవుడిని అడుగుతామా, మన చుట్టుపక్కల ఉన్న మనుషులను అడుగుతామా? మనుషులను అడుగుతాం. అప్పుడు మనుషులకి ఏం చెప్తారు? అమ్మో, అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారా? వెరీ గుడ్, మంచిదమ్మా. అయితే కుర్రోడ్ను వెతికేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉందో లేదో చూసుకోండి, ఒకటోది. రెండోది ఏం చెప్తారు? ఆ కుర్రోడికి ఆస్తి ఉందో లేదో అడగండి. పొలం, ఆస్తి ఉండి ఉద్యోగం చేస్తేనే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, లేదనుకోండి మీ అమ్మాయిని ఇవ్వకండి. ఇదే చెప్పారు నీకు. ఇదేనా ఇంకేమన్నా చెప్పారా? అప్పుడు ఇంకో మాట ఏం చెప్తారు తెలుసా? వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఆస్తి కలవాడు అనుకోండి, 1,00,000 రూపాయలు కట్నం ఎక్కువ అడిగినా ఇచ్చేయండి, పర్వాలేదు అన్నారా? అన్నారు. ఏమండి, ఇది మనసులో పెట్టుకోండి. కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అప్పుడు నలుగురిని ఆలోచన అడిగారు. నా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నానండి, మరి ఎలా చేద్దాం అనుకుంటారు, మీరు పెద్దలు కదా మా కుటుంబానికి చెప్పండి అంటే, ఆ సంబంధం చూడండి, కొడుక్కి అమ్మాయిని చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు అమ్మాయిని చూడండి అన్నప్పుడు అమ్మాయిలో ఏం చూడాలి? అమ్మాయి చదువుకుందేమో అడగండి, అమ్మాయి ఏమన్నా ఉద్యోగం చేస్తుందేమో అడగండి, అమ్మాయి అందంగా ఉందో లేదో చూసుకోండి, జుట్టు బాగుందా, పళ్ళు బాగున్నాయా, రంగు బాగుందా, ఎత్తు బాగుందా, అన్నీ చూసుకుని మీ ఓడికి సరిజోడి అయితే పెళ్లి చేయండి. సరిజోడి అట, మరి పొలానికి తీసుకెళ్తారేమో వ్యవసాయం చేయడానికి, అంతే కదా. వ్యవసాయం చేయడానికి పొలాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఒక ఎద్దుకి పక్కన ఎద్దు ఎలాగ ఉండాలి? ఈ పొట్టెద్దు అయిపోయింది అనుకోండి, అరకట్నకు రాదు కదా, అప్పుడు ఈ 2 ఎద్దులు ఎలాగ ఉండాలి? మరి ఇప్పుడు అమ్మాయికి కూడా సరిజోడి అంటే ఏమైనా పొలంలోకి తీసుకెళ్తారా? ఇద్దరిని కాడిగట్టి తెలీదు. మొత్తం మీద జోడా చూడండి, ఇద్దరు
కరెక్ట్ హైట్లో ఉండాలి, ఇద్దరు ఒకే రంగులో ఉండాలి, ఇవన్నీ చెప్తారు కదండి. ఇవన్నీ చెప్తారు కదా. మనం అబ్బా మీ దగ్గరికి రావడం వల్ల ఎంత మంచి ఆలోచన ఇచ్చారండి మాకు, మీరు అన్నట్టుగానే మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం, మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడిని చూసాం. జాగ్రత్తగా వినండి, వాళ్ళు చెప్పింది విన్నారు వీళ్ళు. మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన అబ్బాయి దొరికాడు, ఆస్తి కూడా 3 ఎకరాల పొలం ఉందట, ఊర్లో సొంత ఇల్లు ఉందట, మరి పెళ్లి చేసేయమంటారా? ఇక వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేయండి అన్నారు వాళ్ళు. కట్నం 2 లక్షలు అడుగుతున్నారు, పర్వాలేదు అప్పు చేసి ఇచ్చేయండి, వెంటనే వాడిని మాత్రం వదలొద్దు. అలాగే మనుషులు మాట విని వెంటనే వాడిని వదలలేదు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 4 రోజులకో, వారం రోజులకో, 10 రోజులకో, లేదంటే 2 నెలలకో, 3 నెలలకో అర్థమైంది వాడు పచ్చి తాగుబోతు. రోజు వచ్చి అమ్మాయిని చితక్కొట్టి చెవులు మూసేస్తున్నాడు. ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది, అమ్మా మీ అల్లుడు నన్ను కొట్టేశాడు, నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూడు అంటారు. అప్పుడు వాడు ఏడ్చిన, వాడు చంపిన, వాడు కొట్టిన, తిట్టిన గవర్నమెంట్ ఉద్యోగం అమ్మ, ఫోన్ చేయొద్దు మాకు అంటారా? ఈ మనుషుల ఆలోచనలు అడిగండి. ఇలాంటి పనికిరాని ఆలోచనలన్నీ మనుషుల దగ్గర నుంచి తీసుకొని పెళ్లి చేశారు, కూతురు జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం చూశారు తప్ప కుర్రోడు మంచోడా, గుడికెళ్తాడా, వాక్యం చదువుతాడా, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా, దేవుడికి ఏమైనా ఉపయోగపడతాడా, దేవుడు మందిరంలో ఉంటాడా, వాక్యం పైన ఏ విధంగా అవగాహన ఉందా, దేవుడి సేవకుడు వాడు వెళ్తున్న సంఘంలో ఉన్న సేవకుడికి లోబడి ఉంటాడా, ఇవన్నీ ఏమైనా అడుగుతారండి? గవర్నమెంట్ ఉద్యోగము, ఆస్తి, ఇల్లు, పొలాలు, ఆడు వ్యభిచారం అయిపోయినా పర్వాలేదు, వాడు దొంగ అయిపోయినా పర్వాలేదు, ఆడు తాగుబోతు అయిపోయినా పర్వాలేదు, ఆడికి ఆల్రెడీ 8 ఉన్నా పర్వాలేదు, మాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? అది గవర్నమెంట్ ఉద్యోగము, ఆస్తి, ఇవే మేము పెళ్లి చేసేటప్పుడు చూసుకునేవి. ఇప్పుడు బైబిల్లో దేవుడిని అడగండి, దేవా మా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావు అని అడిగితే దేవుడు అంటాడు. బైబిల్లో చూస్తారా దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయో చూస్తారా? దేవుడు ఏం చెప్తాడో చూస్తారా? సామెతల గ్రంథం మీరు చూడండి. సామెతల గ్రంథం ఏమండి చివరి అధ్యాయం అనుకుంటారండి, చివరి అధ్యాయానికి రండి. సామెతల గ్రంథంలో చివరి అధ్యాయం 31వ అధ్యాయానికి వచ్చేసరికి 10వ వచనంలో చూడండి, దేవుడు ఏమంటాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం వెతుక్కోమంటున్నాడు? అవతల అమ్మాయిలో గుణవతిని వెతుక్కోండి అన్నాడు. అలాగే అబ్బాయికి పెళ్లి చేయాలంటే గుణవతి, అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే గుణవంతుడా, గుణం ఉందా, గుణం చూసుకోండి. మంచి గుణం కలిగిన వాడా, తల్లిదండ్రులను ప్రేమిస్తాడా, తల్లిదండ్రుల మాట వింటాడా? తల్లిదండ్రులను ప్రేమించిన వాడు ఆటోమేటిక్గా భార్యను ప్రేమిస్తాడు, అంతే కదండి. తల్లిదండ్రులకు లోబడిన వాడు భార్యను బాగా చూసుకుంటాడు. వాళ్ళు గుణం ఉందా లేదా చూసుకోండి అంటే మనోళ్ళు ఏం చూసుకున్నారు? గుణం చూసుకోండి అంటే ధనం చూసుకున్నారు. అందుకే వాడు దగా చేశాడు. కూతురు దగా అయిపోయింది, కాపురం దగా అయిపోయింది. ఆ తర్వాత తల పట్టుకుని ఇక పంచాయతీల చుట్టూ తిరుగుతారు. అయ్యా కొంచెం రండి అయ్యా, మా అల్లుడు మా అమ్మాయిని కొట్టేస్తున్నాడట. ఇంతకీ ఈ సలహా ఇచ్చినోడు ఉంటారు చూశారు, ఏ సలహా? మంచి ఉద్యోగం ఇచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అన్న సలహా ఇచ్చినోడు ఉంటాడు చూశారు. ఆడి దగ్గరికి వెళ్ళి, ఒరే దుర్మార్గుడా నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు, మా అమ్మాయిని కొడి చంపేస్తున్నాడు రారా అంటే, లేదు లేదు ఈరోజు పొలంలో నాకు పని ఉంది రేపు వస్తానంటాడు. నిన్ను నెట్టాల్సిన గోతులోకి నెట్టాడు, తర్వాత నాకేం తెలియదని నువ్వు ఏడుస్తూ ఉంటే పైన చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు మనుషుల దగ్గరికి వెళతావు ఆలోచనలకి? నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది క్రైస్తవులు నాకు నచ్చరండి. పేరుకు క్రైస్తవులు, బైబిల్ చేతిలో ఉంటుంది. సలహాలు సూచనలు దైవజనుడిని అడగరు, సలహాలు సూచనలు వాక్యాన్ని అడగరు, దేవుణ్ణి అడగరు, మనుషుల్ని అడుగుతారండి. చుట్టుపక్కల మనుషుల్ని ఏది చేయాలనుకున్నా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పెళ్లి చేయాలనుకున్నా అన్నీ పక్కన వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన దరిద్రపు సలహాలకు జీవితం నాశనం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అని ఈయన దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి? అది జీవితం సర్వనాశనం అయిన తర్వాత గుర్తొస్తాడు ఈయన. సేవకుడు గుర్తొస్తాడు, దేవుడు గుర్తొస్తాడు, సంఘం గుర్తొస్తుంది, వాక్యం గుర్తొస్తుంది.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆలోచనలు తీసుకునేటప్పుడు. ఒక పెళ్లి విషయం చెప్పాను నేను, ఇలా చెప్పమండి రాత్రి అంతా చెప్తాను మనం చేసే తప్పులు. ఈరోజు మనిషి ప్రతి దాంట్లోనండి మనుషుల ఆలోచనలు తీసుకుంటున్నాడు. పెళ్లి చేయాలనుకున్నప్పుడు మరొక దరిద్రమైన మాట మాట్లాడతారు. ఏంటో తెలుసా? మీరు గుడికి వెళ్తే వెళుతున్నారు కదండి, కొంచెం పెళ్లి చేసేటప్పుడు మనోళ్ళని చూసుకోండి, మనోళ్ళు పిల్లని తెచ్చుకోండి. ఎవరి పిల్లట? మన వాళ్ళ పిల్లని తెచ్చుకోండి. మనవాళ్ళు అంటే అర్థం ఏంటి? అందులో మన కులంలో ఉన్న పిల్లని తెచ్చుకోండి. అంటే గుడికి వచ్చినా వీటికి కులం పోలేదు, గుడికి వచ్చినా కుల పిచ్చిపోలేదు. అందరూ దేవుడు పిల్లలని పైకి చెప్తాడు, లోపల మాత్రం మా కులస్తుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వేషధారు కాదు నువ్వు, వేషం కట్టలేదు నువ్వు దేవుళ్ళో. అందరూ దేవుడు పిల్లలు అన్నప్పుడు కులం ఎక్కడది? అందరూ దేవుడు పిల్లలు అన్నప్పుడు మతం ఎక్కడది? అందరూ దేవుడు పిల్లలు అన్నప్పుడు మా ఊరు మీ ఊరు, మా వంశం మీ వంశం, మా ఊరు పేరు మా ఇంటి పేరు ఇయ్యటివి. ఇంకా నీకు పోలేదేటి రోగాలు, జబ్బులు ఇవి. దేవుడికి నచ్చని భయంకరమైన హృదయానికి పట్టిన రోగాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా నుండి అవతల వాళ్ళు కులం కాదు చూడటం, అవతల వాళ్ళు ఆస్తి కాదు చూడటం, అవతల వాళ్ళు ఉద్యోగం కాదు చూడటం, అవతల వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చూడమంటుంది ఏంటి? దేవుడు గుణం చూసుకోండి. ఇక అబ్బాయికి నేను ఎంత చెప్పాను కదా, అమ్మాయిని వెతుక్కోవాలనుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా అందరు ఫాలో అయ్యేదండి, అందంగా ఉండాలి అమ్మాయి. ఎలాగ ఉండాలి? పెళ్లి చూపుల్లో చూడండి, ఆ అమ్మాయినండి చంపేస్తారండి. అమ్మ ఒకసారి మాట్లాడమ్మా, మాట్లాడుతుంది. ఒకసారి ఏదైనా పాట పాడమ్మా, పాట పాడుతుంది. ఒకసారి అటు ఇటు నడమ్మా, అటు కాలు బాగున్నాయా, నోరు బాగుందా, నోట్లో పళ్ళన్నీ ఉన్నాయా లేదా, ఎందుకంటే మాట్లాడినప్పుడు కనపడతాయి కదా. ఎన్ని టెస్టులండి అమ్మాయికి, పరీక్షలు. బైబిల్లో ఇప్పుడు దేవుడు ఇదే అధ్యాయంలో మీరు చూస్తేనండి 30వ వచనం చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అబ్బా, అంటే ఇప్పుడు ఆడపిల్లలు అందం చూసుకోమన్నాడా? యెహోవా యందు భయము భక్తి ఉందా లేదా చూసుకోమన్నాడా? నల్లగా ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేసుకుంటే చాలు, నీ జీవితం హాయిగా ఉంటుంది. తెల్లగా ఉంది, ప్రార్థనకి రాదు, రోజు నేను ఇంట్లో వేసి కుమ్మేస్తుంది, ఎలాగుంది? అందం కొరుకు తింటారా? పోనీ ఇంకా చెప్పనండి, అందం శరీరంలో ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం ఉంటుంది? ఒక అమ్మాయో అబ్బాయో పుట్టేంత వరకు ఉంటుంది. ఇటు అబ్బాయిలోనైనా ఇటు అమ్మాయిలోనైనా. తర్వాత అందం ఏమైపోద్ది? కరిగిపోతుంది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఒక అమ్మాయి, అబ్బాయి నాకు అందంగా ఉండాలి, అబ్బాయి నాకు అందంగా ఉండాలి, అబ్బాయి నాకు అందంగా ఉండాలని తిరిగింది. ఆ పిల్లకి అబ్బాయిలో జుట్టు అంటే ఇష్టం. నాకు చక్కటి మహేష్ బాబు లాగా హెయిర్ స్టైలు, పవన్ కళ్యాణ్ లాగా హెయిర్ స్టైలు, అందంగా ఒత్తుగా జుట్టు ఉన్న అబ్బాయి కావాలి నాకు అంది. తిరిగారు. అప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కాదు కదండి, ఇప్పుడు తింటున్న తిండికి అందరికీ పెళ్ళికి ముందు 1/2 ఎకరం పోతుంది ముందు. ఎవరికి ఉంటుంది జుట్టు ఫుల్గా? ఇప్పుడు తిరగ్గా మొత్తం మీద ఒక అతను దొరికాడు, ఫుల్గా జుట్టు ఉంది, పెళ్లి చేసుకుంది. జుట్టుని చూసి పెళ్లి చేసుకుంది. ఎంతగా చూడండి, నువ్వేంటి, నువ్వెవరు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా ఏం చేస్తావు, నాకన్నా అనవసరం, జుట్టు బాగుంది పెళ్లి చేసేయండి. చేయిస్తారు. పచ్చి దుర్మార్గుడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, రోజు బాధపడుతుంది. జుట్టు దూకున్నప్పుడు మాత్రం జుట్టుని బట్టి ఆనందపడుతుంది. ఆనందం ఉంటుందా, ఏడుపు ఉంటుందా చెప్పండి? ఇంకేం జరిగింది తెలుసా? ఇలాగా అతనికి తెలియకుండానంటే ఒక చిన్నపాటి రోగం వచ్చింది, చిన్న రోగం వచ్చింది, యవ్వనకాలంలోనే చిన్న రోగం వచ్చింది. ఒక క్యాన్సర్ అటాక్ అయింది లోపల అతనికి, పేగు క్యాన్సరో ఏదో. క్యాన్సర్ అటాక్ అయినప్పుడు మీకు తెలుసో లేదో, ఆ క్యాన్సర్ తగ్గడానికి కీమోథెరపీ అని ఒక థెరపీ చేస్తారు క్యాన్సర్ కణాలని చంపడానికి. అది విపరీతమైన వేడి, హీట్ పుట్టిస్తుంది బాడీలో, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అలా అయిపోయండి. ఆ కీమోథెరపీ చేస్తున్నప్పుడు జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏ జుట్టును ప్రేమించి అయితే పెళ్లి చేసుకున్నదో ఆ జుట్టు కరెక్ట్గా 4-5 సంవత్సరాలకు మొత్తం బోడిగుండయింది. ఇప్పుడు అంటుంది, బోడుగుండుతో ఉన్న భర్తతో నేను బయటికి వెళ్ళలేకపోతాను, నేను ఆయనతో కలిసి కాపురం చేయండి, నాకు విడాకులు ఇచ్చేయండి. చూసారు ఎలాగుందో? ఇప్పుడు దేవుడు మాట చూడండి, ఏం చూసి పెళ్లి చేసుకోమంటున్నాడు? అందము మోసకరము, సౌందర్యము అర్థం. అందం మోసమే కదండి.
అందము మోసమే కదా, ఎంతకాలం ఉంటుంది ఒంటి మీద అందం? మీరు ఇంకా తెలియదు కాదు, ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, నేను ఆశ్చర్యపోయానండి. అందం మోసకరం అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఒక అమ్మాయి చాలా నల్లగా ఉంటుందండి, చాలా బ్లాక్ ఆవిడ. బై భర్త దేవుడు అలా పుట్టించాడు, అది మంచి రూపమే, దేవుడిచ్చిన రూపం అది. కానీ ఏం చేసింది అంటే, పెళ్లి చూపుల్లో మీకు తెలియదు కాదు కదండి, పెళ్లి చూపుల్లో ఏం చేశారంటే అలా నల్లగా ఉన్న అమ్మాయి కండి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లారు. వాళ్ళు మీకు తెలియదు కాదు, ఎంత నల్లగా ఉన్నా సరే అమెరికాలో ఉన్న తెల్లగా ఉన్న అమ్మాయిలా మార్చేస్తారు వాళ్ళు. మొత్తం రంగు వేసేసారు, ఏమంటే చక్కగా కలర్ఫుల్గా తయారు చేశారు. అబ్బాయి ముందు కూర్చోబెట్టారు. అబ్బాయి దూరం నుంచి చూశాడు, ఎర్రగా ఉంది, పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత మొహం కడుక్కునేసరికి ఎలాగుంది తెలుసా? నలుపు అయిపోయింది. నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగిపోయిందని గొడవ అండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఈరోజు మనుషులు దాన్ని చూసుకొని జీవితాలను ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసండి, వివాహం విషయంలో దేవుడు ఆలోచించమన్నవి, దేవుడు చూసుకోమన్నవి ఒకలా ఉన్నాయి. వివాహం విషయంలో మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పే ఆలోచనలు వారులా ఉన్నాయి. ఇప్పుడు రండి యెషయా గ్రంథానికి. ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట మీకు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఏమంటే 2వ వచనం. తమ ఆలోచనలు, తమ అంటే ఇక్కడ ఎవరు? మనుష్యుల ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చెడు ఆలోచనలు అనుసరించి మనుషులు నాశనమయ్యారు. ఒకడు దొంగ అయిపోయాడు అంటే వీడు ఎవరో దొంగతనం చేసేవాడితో జతకట్టి ఒరే మన దొంగతనాలు చేద్దామరా, మన లైఫ్ సెట్ అయిపోద్దిరా అన్నాడు. వాడి మాటలు విన్నాడు. దేవుడి దగ్గరకు వచ్చాడు అనుకోండి, వాక్యం దగ్గరకు వచ్చాడు అనుకోండి, దేవుడు ఏం చెప్తాడు? దొంగతనం చేయమంటాడా? వద్దంటాడు. వ్యభిచారం చేస్తున్నాడు, ఎవరితోనో వ్యభిచారులతో ఎవరిని సహవాసం చేశాడు, వ్యభిచారం చేశాడు, నాశనం చేసుకున్నాడు. దేవుడి దగ్గరికి వస్తే చేయమంటాడా? వద్దంటాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎవరి ఆలోచనలు బట్టి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? తమ ఆలోచనలు, మానవ ఆలోచనలతో జీవితం నాశనం చేసుకుని, జీవితం నాశనం అయిపోయిన తర్వాత, శోక సంద్రంలో జీవితం ముగిలిపోయిన తర్వాత దేవుడు నాకు ఇలా రాత రాశాడు అంటున్నాడు. నిజమే? నాశనం చేసుకున్నది ఎవరు? జీవితాన్ని ఎవరి ఆలోచనలు అనుసరించి నాశనం చేసుకున్నారు? మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తాడు దేవుడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చినట్లుగా యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచనలు వారు గ్రహించటం లేదు. ఎవరి ఆలోచనలు? చూసారా ఎంత బాగా రాశాడో? ఆయన ఆలోచనలు గ్రహింపకున్నారు, దేవుడు ఆలోచనలు గ్రహించటం లేదు, దేవుడి దగ్గర ఆలోచనకు వెళ్ళటం లేదు. ఈ పని చేయాలనుకున్నాను తండ్రి, వాక్యానుసారమైన ఆలోచన నాకు ఇవ్వండి, వాక్యానుసారమైన ఆ మాటలు నాకు చెప్పండి అని దేవుడిని అడగరండి. అసలు దేవుడిని ఆలోచన అడగరండి మనుషులు. ప్రార్థన చేసుకుని, దేవా మేము ఈ కార్యాన్ని చేయాలనుకుంటున్నాం, దీని విషయంలో మీ చిత్తం ఏంటి, దీని విషయంలో మీ ఇష్టం ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఇది మంచిదేనా, మంచిది కాదా, మాకు కుటుంబానికి మేలే జరుగుతుందా, నా కూతురు వివాహానికి వెళుతున్నాం, వాడు మంచోడేనా, మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే వివాహం దాన్ని జరిగించండి తండ్రి, మీ ఆలోచనలే నెరవేర్చండి తండ్రి, మీ మాట ప్రకారమే మేము ఉంటాం తండ్రి. ఎవరండి జీవితాన్ని అప్పగిస్తారు దేవుడికి? మీరు చెప్పండి. వారు నా ఆలోచనలు ఏం చేయట్లేదట? గ్రహింపకున్నారు. అలాగని దేవుడు మనిషికి ఆలోచనలు చెప్పటం లేదా? నువ్వు ఎలా బ్రతకాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనిషికి దేవుడు ఆలోచనలు చెప్పలేదంటే చెప్పాడు. చెప్పినట్టుగా విడిచిపెట్టేశారు. ఎవరండి దేవుడి మాటలు పట్టించుకుని జీవితాల్లోనిగా తెచ్చుకుంటారు? తిమోతికి రాసిన 2వ పత్రిక రండి, ఎంత బాగా చెప్తాడు చూడండి దేవుడు. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పు మాటలు, అబ్బా ఆలోచించుకో. ఏం ఆలోచించాలంటే ఇప్పుడు మనిషి
నేను చెప్పు మాటలు ఆలోచించు, నేను చెప్పు మాటలు ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. పాపము కానీ, నేరము కానీ, ఎలాంటి అపవిత్రత కానీ నీ జీవితంలోకి రాదు. నేను చెప్పే మాటలు ఆలోచించు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? నేను చెప్పే మాటలను నువ్వు ఆలోచించుకునుము. అన్ని విషయములో, అది పెళ్లి విషయమా, ఇంటి విషయమా, ఉద్యోగం విషయమా, చదువు విషయమా, అన్ని విషయములలో ఎంత బాగా రాశాడు చూసారు దేవుడు. అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఎప్పుడు వస్తుంది వివేకం? ఎప్పుడు వస్తుంది బుద్ధి? ఎప్పుడు వస్తుంది తెలివి? నేను చెప్పే మాటలు నువ్వేం చేయాలి? ఆలోచించు. దేవుడు మాటలు ఆలోచించు, బుద్ధి వస్తుంది. దేవుడు మాటలు ఆలోచించు, జ్ఞానం వస్తుంది. దేవుడు మాటలు ఆలోచించు, భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు మాటలు ఆలోచించు, ఈ జీవితం ముగిసిన తర్వాత పరలోకం వస్తుంది. ఎవరు ఆలోచిస్తారు దేవుడు మాటలు? ఎవరు? నిజంగానండి చాలాసార్లు చూశానండి. సలహా తీసుకోవాలి. సలహా తీసుకోవాలనేసరికండి నేను చాలా మందిలో చూసింది చెప్తున్నాను. మరి మీ గ్రామాల్లో, మీ కుటుంబాల్లో జరుగుతుందో నాకు లేదో నాకు తెలియదు కానండి, నేను చాలా కుటుంబాల్లో చూశానండి. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏ సలహా తీసుకోవాలన్నా వాళ్ళ కుటుంబాలలో ఎవరో పెద్ద అతన్ని ఒక అతను పెట్టుకుంటారు. వీళ్ళు పెద్ద అతను అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే వాడికి మంచి ఇల్లుండి, కారుండి, ఇల్లుండి, పొలం ఉందనుకోండి, పెద్ద మనిషి. ఈయన తెల్లవారు వెళ్ళిపోయి ఆడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటారు. అయ్యగారు పని మీద వచ్చామండి మీ దగ్గరికి. చెప్పండి ఏంటి? అదే ఇలా పెళ్ళి అనుకుంటున్నాం, మీరు ఏ సలహా ఇస్తారోనని. చూసారా? ఆలోచన అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి రాత్రి కరెక్ట్గా 6 అయితే బార్లో కూర్చుంటాడు వెళ్ళి. మీకు అర్థమవుతుందా? రాత్రి బార్లో కూర్చునేవాడైనా సరే వీళ్ళకి పెద్ద మనిషే. పెద్ద మనిషి అంటే వీళ్ళకి అర్థం ఏంటంటే డబ్బు, ఇల్లు, బంగారం, పొలం, హోదా. వాడా పెద్ద మనిషి? నీ జీవితానికి ఏం మంచి చెప్తాడు వాడు? నీ జీవితాన్ని ఏం బాగు చేస్తాడు వాడు? దేవుని పిల్లలారా, నేను చెప్పే మాటలు మీరు ఆలోచించుకోనండి. దేవుడు ఆలోచించండి అన్నాడు. మీరు వినండి జాగ్రత్తగా. భూమి మీద ఉన్న మనుషులకండి చక్కటి జీవితం ఇచ్చి, యథార్థమైన జీవితం ఇచ్చి, చక్కగా బ్రతకమని దేవుడు చెబితే మనుషులు దేవుడి ఆలోచనలు పట్టించుకోక, దేవుడి మాటలు పట్టించుకోక వారి హృదయాలను పాడు చేసుకోవటం ప్రారంభించారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. బైబిల్లోకి మీరు వెళ్ళిపోతేనండి ఒక 2 సందర్భాలు చెప్పి ముగిస్తాను. సమూయేలు గ్రంథంలో దేవుడు ఒకప్పుడు పాత నిబంధనలో చరిత్రలో జరిగింది కూడా మీకు అర్థం కావాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో సౌలు అప్పుడే రాజు అయ్యాడు. అప్పుడే రాజు అయిన సౌలు దేవుడికి అనుకూలంగా బ్రతకమని దేవుడు వెంట తోడుగా ఉండి, ఏమంటే ప్రవక్త చక్కగా ప్రవక్తనిచ్చండి అన్నీ జరిపిస్తున్నాడు. ప్రవక్త ఎవరు ఆ రోజు అంటే సమూయేలు ప్రవక్త. 13వ అధ్యాయం చదువుతాం. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ సౌలు ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పును గద్దిస్తున్నాడు చూడండి. అందుకు సమూయేలు ఎట్లనను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి అన్నాడు. ఏమండి, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వస్తున్నారు ఫిలిస్తీయులు, యుద్ధానికి వస్తున్నారు సౌలు మీదకి, ఇశ్రాయేలు మీదకి. వాళ్ళు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసినప్పుడు సమూయేలు మాట చెప్పాడు, మీరు వాళ్ళకి ఏం భయపడకండి, నేను వస్తాను, ఒకానొక దినాన్ని మీ దగ్గరికి వస్తాను. నేను వచ్చిన వెంటనే దేవుడికి బలులు అర్పిద్దాం, దేవుడికి ప్రార్థనలు చేద్దాం, దేవుడు వాళ్ళ మీద మీకు విజయాన్ని ఇస్తాడు, నేను ఒకానొక రోజు వస్తాను, వెయిట్ చేయండి అన్నాడు. ప్రవక్త వచ్చే లోపండి ఇతను కంగారు ఆగలేదు. ఎవరికి? సౌలుకి. చుట్టూ ఉన్న శత్రు సైన్యం ఏమన్నా చంపేస్తుందేమోనన్న భయంతో ఇతను ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు అంటే, ఇతనుగా బలులు కానీ అర్పణలు కానీ ఎవరివ్వాలి అంటే యాజకుడు కానీ ప్రవక్త కానీ ఇవ్వాలి. రాజుకి ఏం పని దాంట్లో?
ఇతడు తప్పేం చేశాడు అంటే సమూయేలు ప్రవక్త రాక మునుపే బలులు అర్పించేశాడు, నైవేద్యాలు వేసేశాడు. ఇవన్నీ కూడానండి దేవుడి దృష్టికి ప్రతికూలంగా మారిపోయాయి. అప్పుడు వచ్చాడు సమూయేలు. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఏమంటున్నాడు తెలుసా? అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నువ్వు అవివేకంతో పని చేశావు. దేవుడు చెప్పాడు, ఆగరా బాబు, నేను వస్తాను, బలులిస్తాను, ఏమంటే సమూయేలుతో నేను కనని చెప్పిస్తానని దేవుడు ఆజ్ఞనిచ్చినా, సమూయేలు చెప్పినా సౌలు ఏం చేశాడట? అవివేకపు పని. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. అవివేకపు పని, వివేకము లేని పని. ఇంతకీ వీడెందుకు ఇచ్చేసాడంటే ప్రజలు తొందర పెట్టేశారు. నువ్వు బలులు ఇవ్వకపోతే, నువ్వు అర్పణలు ఇవ్వకపోతే దేవుడు మనకు తోడుగా రాడు, దేవుడు మనల్ని కాపాడు, కనుక నువ్వు అర్జెంటుగా నువ్వే బలులు ఇచ్చేసానికి మనుషుల మాట విని బలులు ఇచ్చేశాడు. బలులు ఇవ్వాల్సిందే, అర్పణలు ఇవ్వాల్సిందే ప్రవక్తలు, యాజకులు. పైన చదువుకోండి, తర్వాత అదంతా ఉంటుంది, టైం అయిపోద్దని చెప్పుకుంటూ వెళుతున్నాను. అలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు తర్వాత మాట చదవండి. ఇదిగో నువ్వు అవివేకపు పని చేసేదివి, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము సిద్ధపరచుటకు యెహోవా తలంచియుండెను. సౌలును పెట్టుకున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడట? ఇక ఇతన్నే రాజుగా పెట్టుకుంటాను, ఇతడి పిల్లలే నా రాజ్యం మీద పరిపాలన చేయాలి, సదాకాలము నువ్వే రాజుగా ఉండాలి, నీ పిల్లలే రాజుగా ఉండాలని దేవుడు మంచి ఉద్దేశంతో ఆ జీవితాన్ని ఇస్తే, రాజు అనే పదవిని ఇస్తే, అధికారాన్ని ఇస్తే, ఇతడు చేసిన అవివేకపు పని వలన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, సదాకాలము మిమ్మల్ని సిద్ధపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల మరి ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. ఎవరు అంటే తర్వాత వచ్చిన అధిపతి దావీదు. ఇప్పుడు మీరు చెప్పండి, సౌలు రాజ్యం పోవడానికి కారణం దేవుడా, వీడు చెడ్డ తలంపు, వీడు అవివేకపు పనా? మీరు బాగా ఆలోచించాలి. చక్కటి రాజుగా ఉండరా, తరతరాలు నువ్వే ఆలరా అంటే దేవుడి మాట వినక మనుషుల మాట విని, దేవుడి ఆలోచనలు పట్టించుకోక మనుషుల ఆలోచనలు పట్టించుకుని వాడు నాశనం అయ్యాడు కదండి. వాడు రాజ్యం పోవడానికి, వాడు రాజ్యంలో నుంచి దిగిపోవడానికి గల కారణం దేవుడేం కాదే. అవకాశం ఇచ్చింది దేవుడు, పోగొట్టుకున్నది ఎవరు? సౌలు. ఇప్పుడు చెప్పండి, తలరాతలు మారిపోవడానికి, మంచి జీవితం చెడిపోయిన జీవితంగా మారిపోవడానికి దేవుడా కారణము? మనుషులు చేస్తున్న తప్పులా, తలంపులా? ఎంత బాగా రాశాడు చూసారా? ఇదే సందర్భం అండి. మళ్ళీ ఇదే సమూయేలు గ్రంథంలో ముందు హోఫ్ని, ఫినెహాసు అని ఏలీ పిల్లలు ఉంటారు. వాళ్ళు మరీ క్రూరులు. వాళ్ళు ఆలయం దగ్గరికి వస్తున్న వాళ్ళతో, వీళ్ళ యాజకుడు పిల్లలండి, వీళ్ళు కూడా యాజకులు, ఆలయం దగ్గరికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేయటం, అక్కడ ఉన్న మాంసాన్ని అక్రమంగా తీసుకోవటం, వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కదండి, సర్వ పాపాలు దేవుడి సన్నిధిలో చేశారు. ఆ చేసినప్పుడు 30వ వచనం, 2వ అధ్యాయం 30వ వచనంలో వాళ్ళతో కూడా దేవుడు ఒక మాట అంటాడు, అది కూడా చూసుకుందాం. 2వ అధ్యాయం 30వ వచనంలో, నీ ఇంటి వారును, మొదటి సమూయేలు 2:30 చదువుతున్నారు, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్నే అధిపతిగా పెడదాం అనుకున్నావు, నిన్నే యాజకుడిగా చేద్దాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నా మనసుకు ప్రతికూలంగా మారిపోయింది. అనుకూలంగా లేవు మీ బ్రతుకులు, నాకు మీరు పాడైపోయారు. నేను యాజకత్వం ఇచ్చాను, నేను దైవజనులుగా మిమ్మల్ని నిలబెట్టాను, మీరు దాన్ని పాడు చేసుకున్నారు. చూసారంటే ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. తర్వాత మాట చూస్తారా, అది నాకు ప్రతికూలంగా మారిపోయింది అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించేదును. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఎంట ముసలివాడు ఒకడును. చూసారండి దేవుడు ఎలా మారిపోయాడు. నన్ను గణపరిస్తే గణపరుస్తాను, మీరు నీచపు కార్యాలు చేస్తున్నారు, నా ఆజ్ఞలను తృణీకరించారు, నా భయం మీలో లేదు, అందుకే మీరు పాడవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి నాశనానికి ఎవరు కారకులు? ఎవడి నాశనానికి వాడే కారకుడు. దేవుడికి ఎలాంటి పాత్ర ఇందులో
లేదు. అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు, అందరిని సమానంగా చూసుకుంటాడు, అందరూ చక్కగా తన పిల్లలుగా బ్రతకాలనుకుంటాడు, అందరూ గొప్ప స్థానంలో గొప్ప స్థితిలో ఉండాలనుకుంటాడు. ఎవడు పాడైపోతున్నది, నాశనం చేసుకుంటున్నది ఎవరు అంటే మనుషులే. స్కూల్లో మాస్టరు పాఠాలు చెప్తాడండి, బోర్డు మీద రాస్తాడు, కష్టపడి పాఠాలు చెప్తాడు. కష్టపడి పాఠాలు చెప్పినప్పుడు మాస్టారు మనసు ఏంటో తెలుసండి, క్లాసులో ఉన్న పిల్లలందరూ చదువుకుంటే బాగున్ను, అందరూ పాస్ అయిపోతే బాగున్ను, అందరూ ఉద్యోగస్తులు అయిపోతే బాగున్ను అన్న ఉద్దేశంతోనే కదా పాఠాలు చెప్తాడు. మరి ఇప్పుడు పాఠాలు చెప్పిన ఆయన కింద కూర్చుంటున్న వాళ్ళలో ఎంతమంది పట్టుకుంటారు, ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అయిపోతారు మీకు తెలియదు కదా. నిన్న మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తేనంటే 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అటు ఫెయిల్ అయిపోయారని. అదే క్లాసులో ఉన్న మిగతా అమ్మాయిలు పాస్ అయ్యారు, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? చదవలేదు వీళ్ళు. ఇప్పుడు మాస్టర్ది తప్ప, చదవని వీళ్ళది తప్ప? మీరు చెప్పండి, ఇప్పుడు తప్పు ఎవరిది? పైగా వీళ్ళు వెళ్ళి స్కూల్ మీద దౌర్జన్యం చేస్తారు. ఇగో మీరు సరిగా పాఠాలు చెప్పలేదు, మేము ఫెయిల్ అయిపోయామని. తప్పండి, తప్పు. స్కూల్లో మాస్టర్ అందరికీ పాఠాలు ఎలా చెప్తాడో, అందరూ బాగా చదువుకోవాలి, పాస్ అవ్వాలని ఎలా కోరుకుంటాడో, ఈ జీవితం ఇచ్చిన దేవుడు కూడా ఈ జీవితం పాస్ అవ్వాలనే కోరుకున్నాడు. నాశనం చేసుకున్నది ఎవరు? మనుషులు. చివరిగా ఒక మాట చదవండి, ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథం 2:19 చదవండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. మీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. మనిషి శిక్షకు బాధకు కారణం ఏటట? నీ చెడుతనము నిన్ను శిక్షించింది. ఎంతవరకు రాశాడు చూసారా? నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంత బాగుందండి బైబిల్, ఎంత బాగుంది చూసారా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూసారా? మీ నాశనానికి కారణం ఏంటట? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకు శ్రమకు కారణం. నీకెందుకు బాధ వచ్చింది? నీకెందుకు శ్రమ వచ్చింది? ఎందుకు నీ జీవితం నాశనం అయింది? ఎందుకు నువ్వు నేరస్తుడు అయ్యావు? నీ జీవితంలో నా భయం లేదు, నన్ను విసర్జించావు, నన్ను విడిచిపెట్టావు, దేవుడు ఆజ్ఞలకు లోపడలేదు, దేవుడు గుడికి రాలేదు, దేవుడు బైబిల్ చదువుకోలేదు, దేవుడు ప్రార్థనలు చేసుకోలేదు, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి, నీ నాశనానికి నువ్వే కారకుడివి. చివరిలో అంటున్నాడు, నీ చెడుతనము నిన్ను శిక్షించును. మానవ పతనానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనుషులలో పుట్టిన చెడ్డ తలంపులు. దేవుడు ఎవరికి కూడా ఒకరికొకలాగా రాతలు అనేవి దేవుడు రాయడు. అందరినీ సమానంగా పుట్టించాడు, అందరికీ సమానంగా చూసుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. మనిషి చేసిన చెడ్డ తలంపులే మనిషి జీవితాన్ని నాశనం చేశాయి. ఏమండి, మన పిల్లలు బాగున్నారు, పక్క వాళ్ళ పిల్లలు పాడైపోయారంటే కారణం మన పిల్లలు వాక్యంలో ఉంటున్నారు, పక్క పిల్లలు వాక్యానికి దూరంగా ఉంటున్నారు. ఎవరు బాగుండాలి అన్నా దేవుడిలో ఉండాలి, వాక్యంలో ఉండాలి.